నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలోని వి కోట మండలం ముద్దారందొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రంలో మహిళలపై జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని హైదరాబాద్కు చెందిన నిరాకర్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్రహ్మకుమారీస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు సమాజం ఏం చేసిందంటే, వాళ్ళు తినొద్దంటారు, భార్యాభర్తల్ని విడదీస్తారు, అన్న చెల్లెళ్ళు అంటారు అని కాపురాలు కూలుస్తారని చెప్పి అంతవరకే తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఈరోజు మేము చెప్పబోయే కొత్త విషయం ఏంటంటే, వాళ్ళు చేసే హత్యలు, అత్యాచారాల గురించి నేను స్టేట్ బ్యాంక్లో ఉన్నప్పుడు నా అనుభవము, లోపల జరిగే ఏవైతే అత్యాచారాలు, రేపులు ఉన్నాయో లోపల నుంచి సెంటర్లో ఉన్న సెంటర్కి శివజ్యోతి గారు మాట్లాడతారు. సో నా అనుభవం చెప్పాలంటే, నేను తాడిపత్రిలో ఉద్యోగం చేసే రోజుల్లో ఎన్పిఏ రికవరీ చేయడానికి నోటీసులు ఇస్తే అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో సమస్య వచ్చినప్పుడు నేను వెళ్ళి డిఎస్పీకి రిపోర్ట్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కేసు నడుస్తుంది. ఇంతవరకు ఇష్యూ బాగానే ఉంది. ఈ విషయంలో నన్ను కేసు విత్డ్రా చేయమంటే నేను చెయ్యకపోతే తాడిపత్రి ఓం శాంతి సెంటర్కి ఇంటర్ఫియర్ అయిపోయి ఆ కేసు విత్డ్రా చేయకపోతే చంపేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, శివుడి పేరు మీదే చేస్తారు కాబట్టి ఆ ప్రసాదాల్లో విషం పెట్టి చంపేస్తారు. ఆ రోజుల్లో ఎంతో ప్రెషర్ బిల్డప్ చేశారు. మాకు బిల్డప్ చేసినా కానీ అవన్నీ విషయాలు తెలుసుకుని ఆ తర్వాత ఇంకొక కేసు పెట్టాం. జస్ట్ 2 minutes దానికే లింక్ ఉంది, వచ్చేసి అందుకే జస్ట్ 2 minutes. సో బ్రహ్మకుమారి ఓంశాంతి సంస్థలో లోపల ఏదైతే జరుగుతుందో, ఈరోజు సెంటర్ అక్కయ్య కూడా వచ్చి లోపల జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్తున్నారు కాబట్టి ప్రజల వర్షన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఒక కమిటీ వేయాలన్నదే మా రిక్వెస్ట్. సమస్య అంటే, ఇప్పుడు తన సెంటర్లో ఉన్నారు. ఆ జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు ఆ సెంటర్ కడుతుంటే, నీకు ఆ ఉప్పర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉప్పర్ వాళ్ళతో రంకు అంటగట్టడం, వాళ్ళు నీకు మొగుళ్ళు అయిపోయారు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఆ చెరుకు తోటలో ఎవడు వెంట పడితే వాడెంట తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిని అత్యాచారం చేయకుంటే చూసి ఖండించింది కాబట్టి ఆ రకంగా ఈ ఊరి నుంచి తరిమేద్దామని. ఎందుకంటే తరిమేస్తే ఇంక ఈ విషయాలన్నీ ఇక్కడికి మూసుకుపోతాయి కదా. సో ఈరోజు మాట్లాడితేనే సమస్య అన్నట్టుంది. సో తనని ఊరి నుంచి తరిమేయాలని చెప్పేసి తన గురించి ఈ రకంగా రంకు అంటగట్టేసి ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో అది అడగడానికే మేము వచ్చాం. వస్తేనే ఇందాక చెప్పినట్టు ఊరంతా కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సో తను ఆల్రెడీ సిఐకి కూడా కంప్లైంట్ ఇస్తే ఫోన్ మీద ఏదో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. సో సరే, ఒకసారి ప్రజల్లో అంటే జరగబోయేవన్నీ ఆగాలి కదా. ఓం శాంతి అనగానే శివుణ్ణి చూస్తున్నారు, తర్వాత పిలుపు అందరినీ అన్న అని పిలుస్తున్నారు. సో జనార్దన్ రెడ్డి కూడా అన్న అని పిలిచినప్పుడు ఆడపిల్లలు రెండవ ఆలోచన చేయట్లేదు, శివుణ్ణి చూసి ఆలోచన చేయట్లేదు, ఈ అన్న పిలుపుతో ఆలోచన చేయట్లేదు. కాబట్టి నమ్ముతున్నారు. ఆ నమ్మినప్పుడే ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఆ సెంటర్లలో జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఇప్పుడు మేము ఆ ఊళ్ళలోకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగాం, అసలు మీకేమన్నా అవగాహన ఉందా అంటే, వాళ్ళ సెంటర్కి వచ్చి ఆ మురళి చదువుకుంటున్నాము, ఆ యోగం చేసుకుంటున్నామంటే అదేదో శివుడికి సంబంధించింది అనుకుని అందరూ ఆ సెంటర్కి వస్తున్నారని అనుకుంటున్నారే తప్పితే లోపల అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కొంత తెలుసు అంటున్నారు అందరూ. కానీ మేము ఏం చేయగలము అంటున్నారు. నిజంగానే ఆలోచిస్తే ఏం చేయగలరు? కనిపిస్తుంది కంటెదురుగా, సంస్థ పెద్దదైపోయింది, మౌంట్ అబు దాకా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి సార్కి చెప్పుకుంటున్నారు. మరి ప్రజల వర్షన్ కూడా వినాలి కదా. మా దగ్గర కూడా రుజువులు ఉన్నాయి కదా వీళ్ళు తప్పులు చేస్తున్నారని. సో ప్రజల వర్షన్ కూడా వింటే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు, ఈ మోసాలు ఆగుతాయి అన్నదే మా యొక్క ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాం. పరిష్కరిద్దామంటే ఇంకోటి అయి కూర్చుంటుంది. కానీ ఆధారాలు అయితే ఉన్నాయి, వాడు అమ్మాయిల పట్ల అత్యాచారం చేస్తున్నట్టు. సో ఊరంతా ఒకటైపోయి కులాన్ని ముందేసుకుని మా కులస్తుని సపోర్ట్ చేస్తామని చెప్పి చేసేసి ఫైనల్గా తేల్చింది ఏమీ లేదు. కానీ ఈరోజు మేము ఏంటంటే, ఈ విషయం మీద అవగాహన పెరగాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న హత్యలు, అత్యాచారాలు అనేవి బయటికి ఊరికేదో మొగుడు పెళ్ళాలని విడితీస్తాను, లోపల మాత్రం చాలా ఉన్నాయి. సో మేము ఈ విషయం మీద ఇంచుమించు 10 సంవత్సరాలు చేస్తుంటే ఇక్కడ పెద్దగా అది ప్రభావం చూపించట్లేదు, ఊపందుకోవట్లేదు. బ్రహ్మకుమారిని ఏమంటారంటే, మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పరిచయాలు ఉన్నాయి, ఆయన మాకు సపోర్ట్ ఉన్నారని మా లాంటి వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నారు. తిను రజనీ గారు అని చెప్పేసి కాకినాడలో ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రహ్మకుమారి సంస్థకి హెడ్.
ఆ రజనీ గారు ఏం చేశారంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఏమంటే మా గురించి ప్రజలంతా ఈ రకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు అని. అంటే ఒకవైపు వర్షన్ విన్నారు సార్ గారు, కానీ ఇటు ప్రజల వర్షన్ వినకుండా ఇలాంటిదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అన్నమాట. నిన్న కూడా ఈ మధ్య కొందరుగా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. కడాన బ్రహ్మకుమారి వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారి జోలికి ఎవరు రాలా ఇంతవరకు. ఇప్పుడు బ్రహ్మకుమారి జోలికి వచ్చారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళు కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేసి వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటిది మేమేమో ఎట్లా వస్తాం. ఒకప్పుడు బ్రహ్మకుమారిస్ అంటే దొంగలను మార్చిన వాళ్ళు నేరస్తులను మార్చడానికి పనిగట్టుకొని పనిచేసేవాళ్ళు. సో ఈ వీడియోని మాకు పంపించి సార్ మాకే సపోర్ట్ చేస్తున్నారంటే మేము మంచి వాళ్ళమే కదా అంటే, మా దగ్గర రుజువులు ఉన్నాయి కదా. ఈరోజు కేసులు పెట్టాము, అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రహ్మకుమారి సంస్థ నుంచి లోపల 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళే వచ్చి బయటికి చెప్తున్నారు కదా. సో మా విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయం మీద ఒకసారి కమిటీ వేసి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఏ రకంగా వీళ్ళ చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నారని ఒక కమిటీ వేస్తే ముందొచ్చి మేమే మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలు బయటికి రాలేకపోతున్నారు, సంస్థ పెద్దదైపోయింది. సార్ సపోర్ట్ చూసేసరికి మేము ఊళ్ళలో బతకలేము అంటున్నారు. ఎందుకంటే మీరు వచ్చి హైదరాబాద్ నుంచి మాట్లాడి మీరు వెళ్తారు, కానీ తర్వాత మేము ఎలా బతుకుతాము అంటున్నారు. నిన్న మేము ముదరందొడ్డి ఊరికి వెళ్తేనే కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సమస్యకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సమస్యకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ధర్మానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కులం ఒక్కటి డామినేట్ అయిపోయింది, డబ్బు డామినేట్ అయింది. వెళ్ళిన వాళ్ళందరికీ 10,000 ఇస్తున్నాడు అతను. అది కూడా రాశాం మీ ప్రెస్ నోట్. ఇంకా అది తీసుకుని సమస్య అక్కడికి ఇదైపోయి. సో జరిగిపోయిన వాటికి మేమైతే ఏం చేయలేము, కానీ జరగబోతున్న ఏవైతే ఈ హత్యలు కానీ అత్యాచారాలు ఆపాలి అని అంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. కాబట్టి మీరందరూ సహకరించి దీన్ని కనుక పేపర్లలో వార్తాపత్రికల్లో వేస్తే అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళు జరగబోయన్న ఆగుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాము. మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ. శాంతి. మేము 25 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్లో సేవలను అందిస్తూ ఉన్నాము. శివుడి యొక్క సేవలో శివుడి యొక్క జ్ఞానము మాకు చాలా బాగా నచ్చింది. అనేక మందికి కూడా తెలియజేయాలని ఈ ట్రస్ట్లో మేము సమర్పితమై 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ జనార్దన్ అన్నయ్య నేతను వెంకటగిరి కోటలోను మాకు సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరమ్మా, మీరు కూడా సేవ చేద్దరు కానీ రండి అంటే మేము నమ్మి వచ్చాము. శివుడి సేవ అంటే వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కలిసి సేవ చేశాము. సేవ చేసిన తర్వాత బాగానే ఉన్నాము. తర్వాత ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే నా దగ్గర ఉంచాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అతనికి ఇష్టమైన కాడికి కట్ట తీసుకువెళ్తాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పాప వయసు ఒక 8 సంవత్సరాలు అనమాట. ఆ పాపని అతను అత్యాచారం చేయబోయాడు. అది నేను రియల్గా చూసి ఖండించి అతన్ని చాలా తిట్టి బయటికి గెంటేస్తాను. బయటికి గెంటేసిన తర్వాత ఏం చేశాడంటే నేను అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ పాపకు మందు ఇచ్చేసాడనమాట. మళ్ళీ తర్వాత అమ్మాయి మేలుకున్న తర్వాత అమ్మ నీ పైన ఇలా చేయబోయాడమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళని నమ్మి నువ్వు రావద్దు అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా చెప్పాను. ఒక ఆడపిల్ల కదా జీవితం మీద చిన్నపిల్ల మీద అత్యాచారం చేయబోయాడమ్మ, ఇలా కాబంధుడు, మీరు జాగ్రత్తగా మీ పాపను చూసుకోండి నేను చెప్పి అందరికీ చెప్పానమాట. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే మళ్ళీ వేరే ఆడపిల్లని చేస్తాడేమో. అప్పటి నుంచి అతనికి బయటికి గెంటేస్తాను. గెంటేసిన తర్వాత అతను ఏం చేశాడు, అప్పటి నుంచి కక్ష కట్టి ఈ వీకోట వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళకపోతే కుదరదని నా పైన దౌర్జన్యం చేశాడు. తర్వాత హెరాస్మెంట్ చేశాడనమాట. నువ్వు వెళ్ళకపోతే నేను వ్యాన్ పెట్టి గుద్ది చంపి మాట్లాడితే నువ్వే వ్యభిచారం చేస్తున్నావని ప్రతి ఊరికి వెళ్ళి అందరికీ ప్రచారం చేసి చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి జ్ఞానం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కొత్తగా ఆశ్రమం ఒకటి కడుతున్నాము భగవంతుడి సేవకు వచ్చి. ఆ ఆశ్రమం కడుతుంటే ఎక్కడి నుంచో మేస్త్రీలు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ మేస్త్రీలతోటి కార్పెంటర్లతోటి కరెంటు వాళ్ళతో వ్యభిచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం నేను తట్టుకోలేక ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నాడు. అతను డబ్బు క్లోజ్ చేస్తాడు. కంప్లైంట్ నన్ను చంపుదాని అంటున్నాడు. ఇప్పుడు నాకు రక్షణ లేదు అక్కడ, అన్నిటికి అడ్డుపడు. అవును
అంటే ఇది ఆ సెంటర్లోనే అక్కడ ఇప్పుడు బిల్డింగ్ కడతా ఉన్నాను. ఆ బిల్డింగ్ కడతా ఉంటే ఇప్పుడు గొడవ ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ బిల్డింగ్ కడితే ఇంక ఇది ఇక్కడ ఉండిపోతుంది వెళ్ళదు అనేసి దానికి ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయింది, హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నేను ఏమన్నా మాట్లాడదామంటే అతను డబ్బుతో కప్పిపుచ్చేస్తున్నాడు. నా దగ్గర డబ్బు లేదు, నేను ఎక్కడికి, నేను వచ్చింది సేవ కోసం, నేను ఎవరికి చెప్పుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే సో ఆ తర్వాత వీళ్ళు ఎలా మోసాలు చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళ పుస్తకాలు చదవడము చేయడం ఇవన్నీ చేస్తూ పోతుంటే ఈరోజు చిత్తూరు జిల్లా వీకోటకు వచ్చాం. ఎందుకంటే మాకు జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ రకంగా అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నాడు సెంటర్లో అని చెప్తే మొత్తం ఎంక్వైరీ చేశాం. చేసేటప్పుడు అక్కయ్య గారు కూడా పరిచయం అయ్యారు, వీకోటలో సెంటర్ నడిపిస్తారు. సో అలా ఎంక్వైరీ చేసేటప్పుడు అవును ఇక్కడ జరుగుతుంది, నా గురించి కూడా దుర్భాషలు ఆడుతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తను వివరంగా చెప్పారు. సో ఇప్పుడు శివజ్యోతి అక్కయ్య మాట్లాడతారు. ఓకేనా? వేయాలి, వేసి ప్రజల వర్షన్ వినాలి. నేను ఇందాక చెప్పినట్టు స్టేట్ హెడ్ వర్షనే విన్నారు సార్ గారు, ప్రజల వర్షన్ వినాలి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటే ఎందుకని అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. ఈ రకంగా వాళ్ళని సమర్థిస్తే సామాన్య ప్రజలు మా బయటికి రాలేరు కదా. మమ్మల్నే బెదిరిస్తున్నారు, వాటిలో మా ఉంది ఏం చేయగలవు నువ్వు అని. నిజంగానే ఏం చేయగలమా అనిపిస్తుంది. ప్రెస్లో వచ్చి మాట్లాడడం తప్పితే నిజంగా ఏం న్యాయం చేయగలము? రాబోయే అత్యాచారాలను ఎలా ఆపగలము? సో కన్నపైన కేసు పెట్టినప్పుడు తాడిపత్రిలో అప్పుడు రీసెర్చ్ చేశాను. సో అదే అంటే ఇప్పుడు మేము వస్తే మీకేమైంది, మీకేమన్నా వాళ్ళతో సమస్య ఉందా అంటే అక్కడ జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేస్తూ పోతున్నాం. సో సంస్థ పెద్దది, ముందు శివుణ్ణి పెట్టేశారు, ప్లస్ ప్రతి ఒక్కరూ అన్న అన్న అని పిలిపించుకుంటారు. సో ఈ ఆడపిల్లలు ఏంటంటే అన్న అనేసరికి అదొక భద్రతతో కూడుకున్న పిలుపది. సో అన్నే కదా అని చెప్పేసి అన్న రమ్మంటే వెళ్ళిపోతున్నాడు. వాడు సెంటర్లలోకి తీసుకెళ్ళి ఈ రకంగా అత్యాచారాలు చేస్తున్నాడు. అత్యాచారం చేసిన అమ్మాయి కాబట్టి అమ్మాయి ఏమన్నా మీడియా ముందు మాట్లాడిందా? ఇప్పుడు మాట్లాడిందా అంటే ముందే భయపెట్టేస్తున్నారు కదా. మేము వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం మాట్లాడితేనే ఊరంతా ఒకటి అయిపోయి కులాన్ని ముందేసుకొని కూర్చున్నప్పుడు ఎలా వస్తారు ప్రజలు బయటికి? ప్లస్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపిసి ఇది ఎంత వైరల్ అయిందంటే ఎప్పుడు మాట్లాడమంటే వీడియో వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ వీడియో వాళ్ళు చూపిస్తుంటే మేము ఆయన మాట్లాడలేదు అనలేం కదా. ఇది ఇటీవల ప్రచారమైన వీడియో ఇది. సో అయినప్పుడు ఆయన అన్నారు కదా అనేసి వీళ్ళు మాలాంటి వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు, సార్ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. సీఎం గారు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అత్యాచారం చేసేవాళ్ళని ఆయన వరకు వెళ్ళలేదు కాబట్టే మేము ఈరోజు ప్రెస్ ద్వారా చెప్తున్నప్పుడు అందులో ఉంటాను. ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చామో నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలు అంటే నేను చేసే పని ఏంటంటే ఇప్పుడున్న బ్రిటిష్ చదువుల వల్ల మనకి ధైర్యం రాలేదు, పరిష్కారం అవ్వట్లేదు సమస్యలు. సో మన శాస్త్రాల్లో ఏముందని చెప్దామని చెప్పి ఇది పెట్టాము. అక్కడి నుంచి ఇక్కడి నుంచి జ్ఞానం తేకుండా నా జీవితపు అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా మీకు ఒక ఎల్లో పేపర్ ఇచ్చాం. అందులో మా ఛానల్ పేరుంది. సో భగవద్గీత, రామాయణ, మహాభారతాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా పాటించాలో చెప్తారు. సో నాకు ఈ సంస్థ గురించి తాడిపత్రిలో ఉన్నప్పుడు ఈ పరిచయం అంటే నాకు అక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాడిపత్రి హెడ్గా ఉన్నప్పుడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో గొడవైంది. నేను డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ విత్డ్రాజ్ అవ్వకపోతే ఈ ఓం శాంతి సిస్టర్లు ఇంటర్ఫియర్ అయిపోయి. సో వీళ్ళు ఏంటంటే బయటికి సమాజానికి శాంతి అని చెప్తున్నారే తప్పితే యాక్చువల్గా లోపల చేసేవన్నీ ఇలాంటివే ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు ప్రభాకర్ అన్న విత్డ్రా చేయమంటే చేయలేదు కాబట్టి ఆ విషయం పెట్టి చంపేయాలా అని చెప్పి స్కెచ్ చేస్తే ఆ విషయం వెళ్ళి నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి. ఆ నోటీసులు వెళ్తే కూడా తను యాక్చువల్గా అంటే ఒక వ్యవస్థలో మేము ఒక భగవంతుడి కన్నా ఒక 4 స్టెప్పులు ముందున్నామన్నంత ఎదిగిపోయారు. సంస్థ పెద్దదైపోయి. సో కోర్టు నుంచి నోటీస్ వస్తే కూడా తీసుకోకపోతే కోర్టు ఆ ఓం శాంతి సిస్టర్ పద్మావతికి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. సో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే బెయిల్ తీసుకొని వెళ్ళి ఈ విషయం మీద ఏంటంటే మేము చాలా రకాలుగా మీడియాల ద్వారా కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ చెప్తూ ఉంటే అనుకున్న స్థాయి ప్రభావం రావట్లేదు. దీనికి ప్రజలు కూడా ఎక్కువగా ముందుకు రావట్లేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మేమే కేసు పెట్టి 9 సంవత్సరాలు అయింది. ఊరికి అలా వెళ్ళి లోపల చూస్తే వాయిదాలు, బయట కాంప్రమైజ్లు అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఈ హత్యలు చేస్తే నేను అక్కడ
ఎస్కేప్ అయ్యామనుకోండి, దానికి సంబంధించిన కాంప్రమైజ్కి రమ్మన్న ఆ ఆడియో రికార్డింగ్ కూడా మా ఛానల్లో బ్రహ్మకుమారిలు హత్యలు అని చెప్పి వేశాం. సో ఇప్పుడు ఈ అత్యాచారం టాపిక్ వస్తే దీని గురించి మాట్లాడడానికి అని చెప్పి నిన్న అతని ఊరు ఏదైతే ఉందో ముదరందొడ్డి అక్కడికి వెళ్ళాం. వెళితే సమస్య ఏదైతే అత్యాచారం జరిగిందని చెప్తే సమస్యని పక్కన పెట్టి కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. ఏమంటే మా రెడ్డి కులము, రెడ్డి కులస్తుల పరువు పోతుందని చెప్పేసి ఊరంతా ఒకటైపోయి ఇప్పుడు తను ఏంటంటే సేవ చేయడానికని వచ్చిన రోజున మొదటి రోజే గొడవ అవ్వదు కదా. సో మీరంతా కలిసి తిరిగారు కదా, నీ మాట ఎట్లా నమ్ముతాము అని అంటే ఆ చిన్నపిల్ల మీద అత్యాచారం చేయబోడన్న విషయం చూసి తను వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకించిందని చెప్పి ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఈరోజు ఊర్లోకి వెళ్తే మీకు నచ్చినంత కాలం కలిసి ఉంటారు, మీకు పడకపోతే విడిపోతారు అంటే ఏ విషయంలో విడిపోయాము? నువ్వు ఆ 8 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేయబోతే ఆమె చూసి వ్యతిరేకించిందని నువ్వు చేసావు. సో దానికి రుజువు ఏంటంటే నిన్న రామకుప్పం ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు కూడా చెప్తున్నారు, ఇది రికార్డింగ్, ఇది పూర్తిగా చూపించట్లేదు ఎందుకంటే అమ్మాయి పెళ్ళి లీలాబేంజీ వాళ్ళకి చెప్పాను. చెబితే అవన్నీ పట్టించుకోకూడదమ్మా, నువ్వు ముందుకెళ్ళిపోవాలని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ చూసి ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నువ్వు వెళ్ళలేదంటే నేను చంపేస్తానని ప్రతిరోజు నాకు హెరాస్మెంట్. ఎలాంటి హెరాస్మెంట్? రోజుకొక కొత్త టాపిక్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళి నా గురించి చెప్తున్నాడు. నేను ఒక ఆడపిల్ల, నేను ఎలా బతుకుతాను సమాజంలో? వ్యభిచారం చేసి ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ మేము వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి, నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారియే. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్లో కూడా పంచాయతీ పెట్టారు. అన్నీ జరిగినాయి, అన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మళ్ళీ అతనే ఈ హైదరాబాదు మంజులక్క వాళ్ళకి నా గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారిస్తే మొత్తం విచారణలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను జీవించాలంటే సమాజంలో పరువు ప్రతిష్టలతో బతకాలి. ఎందుకంటే నేను కుమారిగా వచ్చాను, నన్ను వ్యభిచారం చేస్తే నేను ఎట్లా బతుకుతాను? వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పంచాయతీ పెట్టి ఈ విషయం అడిగితే మా రెడ్డి సమాజంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఊరిలో మమ్మల్ని సమస్య చెప్పుకోని కూడా పంచాయతీలో మాకు న్యాయం జరగకపోయి మమ్మల్ని డైవర్ట్ చేసి తరిమేశారు అందరూ కూడా. పొలిటికల్లో లేడు, ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బుతోటి మేనేజ్ చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా. నేను మాట్లాడాలా?